నేను చదివిస్తా, ఏదో ఆయన పెద్దగా చదివిచ్చేస్తున్నానని మాట్లాడుతున్నాడు. చదివించలా, స్కూలుకు రంగులేస్తే నాణ్యత పెరగల, పిల్లలకు చదువు రాదు. చదువు రావాలంటే టీచర్ల నియామకం జరగాలి, సక్రమంగా టీచర్లు చదువు చెప్పాలి. నాణ్యమైన చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకు ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటిది విద్యని నాశనం చేశారు. విద్యాశాఖ మీద జగన్ తెగులు వచ్చే పరిస్థితి వచ్చింది. మొత్తం విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఈయన అంటాడు ఏదో క్లాస్ వార్ అని, కాదు క్యాష్ వార్. నేను పదే పదే చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎక్కడికి పోయిందంటే ఎక్కడికి పోయింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి కొంపకు పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఒక మాట, ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ మద్యం బాబులు కూడా ఇక్కడ ఉంటారు. ఆ రోజు తమ్ముళ్ళు ఎంత 60 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 200 అవునా కాదా? 140 రూపాయలు. నాణ్యత ఉందా దాంట్లో? ఎక్కడైనా సరే ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నారా? కడాన కిళ్ళి కొట్లో, తోపుడు బండ్లో, టీవాలా, అందరూ ఛాయ్ వాలా కూడా నేరుగా ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారు. ఫోన్ ద్వారా ట్యాప్ చేసే పరిస్థితి వచ్చింది. దుర్మార్గుడు డబ్బులు వసూలు చేసి సాయంత్రం అయితే 100,000 కోట్ల రూపాయలు దోచేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే స్వర్ణముఖి ఉంది, ఇసుక దొరకతా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఎంత 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత? 5,000, 4,000 ఎవడికి పోతా ఉందని అడుగుతున్నా. భూముల కుంభకోణం, ఇవన్నీ కూడా మీరు చూస్తే మొత్తం పెద్ద ఎత్తున దోపిడీ చేసి మనమందరం భిక్షగాళ్ళు అవ్వాలి, బికార్లు అయిపోవాలి. డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఆయన వేసే ఎంగిలి మెతుకులతో మనం బతకాలని ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఆలోచన అది కాదు. ఈ ప్రజలే రాజులు కావాలి, మీ అందరికి ఆదాయం పెరగాలి, పేదరికం పోవాలి, మీ జీవితాల్లో వెలుగు ఉండాలనే నా ఆలోచన. అందుకే పేదల పొట్టగొట్టే వ్యక్తి, నేను పేదల పక్షం అంటాడు. కాదు, పెత్తందారి పోకూడదు, పేదవాడ పట్టుకొట్టే వ్యక్తి సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇక్కడ ఒక నెల్లూరులో 44,000 ఇండ్లు టిట్కో ఇండ్లు కట్టాం. ఇచ్చావా అని అడుగుతున్నా. రంగులేసుకున్నావు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, నేను వస్తానే టిట్కో ఇళ్లన్నీ ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నీకు మాత్రం 400, 500 కోట్లు ఖర్చు పెట్టి ఊరికొక ప్యాలెస్ కావాలి. విశాఖపట్నంలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, చెన్నైలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్. ఏం తమ్ముళ్ళు మీకు ఇల్లు కట్టించాడు, ఎంత ఇచ్చాడని అడుగుతున్నా. 1 సెంటే కదా ఇచ్చిందని అడుగుతున్నా. ఆ ఇల్లు ఏంటి పెద్ద ఇల్లు అని అడుగుతున్నా. ఆ ఇల్లు చూస్తే ఏం తమ్ముళ్ళు, ఆ ఇల్లు మీ నివాసయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లున్నాయని అడుగుతున్నా, నీళ్లు ఇచ్చాడా అని అడుగుతున్నా, కరెంట్ ఉందా అని అడుగుతున్నా. వాగులు, వంకలు, గుట్టల్లో మీకు ఇంటి జాగా 1 సెంట్ ఇచ్చి దానకర్ణుడు మారిగా పోజులు కొట్టే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఆ ఇండ్లు క్యాన్సిల్ చేయను, ఆ ఇండ్లోనే ఇంకా మెరుగైన సదుపాయాలతో మీకు ఇండ్లు కట్టిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళా టిట్కో ఇళ్లు కడతాను. ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ డబ్బులు కూడా కేంద్రం ఇచ్చిన డబ్బులే. కేంద్రం 1,50,000 ఇచ్చింది, నరేగా కింద 30,000 ఇచ్చాడు. 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఒక స్టిక్కర్ సీఎం కేంద్రం ఇచ్చే డబ్బులకి
ఈయన పేరేసుకున్నాడు తప్ప ఈయన ఇచ్చింది ఏమీ లేదని కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా మీ అందరినీ, ప్రతి వర్గం అంటా ఉంది మోసం చేశావు, ఒక ఛాన్స్ అన్నావు, ఇంకా నో ఛాన్స్. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్య నిషేధం అన్నాడా లేదా? మాట తప్పాడా లేదా? అందుకే ఒక ఛాన్స్, ఇక నో ఛాన్స్. అవునా కాదా తమ్ముళ్ళు? ప్రత్యేక హోదా అన్నాడా లేదా? ఉద్యోగాల విప్లవం చెప్పాడా లేదా? మాట తప్పాడా లేదా? మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు తమ్ముళ్ళు? సిపిఎస్ రద్దు చేస్తున్నాడా లేదా? మొదటి తారీఖు జీతాలు ఇస్తున్నారని అడుగుతున్నా. మాట తప్పాడా లేదా? మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాడా లేదా? పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడు. ఏం తమ్ముళ్ళు మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు? సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పాడు, చెప్పాడా లేదా? పోలవరం పూర్తి చేస్తానడా లేదా? చేశాడా? మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు? అక్వా సబ్సిడీ ₹50 ఇస్తాన్నాడా లేదా? ఇచ్చాడా? మోసం చేశాడా లేదా? మళ్ళా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తానే ఓటు హామీ ఇస్తున్నా. అక్వా పరిశ్రమకి పూర్వ వైభవం వస్తుంది. ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి వచ్చిందా? ఉద్యోగాలు వచ్చాయా మీకు? ఇప్పుడు చెప్తున్నా మళ్ళా మీ అందరికీ, ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ పెడతా, మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే కాదు, సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 4 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా నిరుద్యోగ భృతి ₹3,000 నెలకిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క దళితులు ఉద్ధరిస్తామన్నాడు, నా బీసీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు, నా ఎస్టీలు అన్నాడు, నా మైనారిటీస్ అన్నాడు. అందరి తోకలు కట్ చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే మాట కోరుతున్నాను, ఇంత అన్యాయం చేసిన వ్యక్తిని మీరు సహకరిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికైనా మీ ఆలోచనలో మీరు ఆలోచించాలి.